ఎందుకంటే పెద్దల సభలో ఆమె అసలు లోకేష్ పారిపోతున్నాడు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక. అట్లా సెలక్షన్ నిజంగానే మళ్ళీ ఈరోజు మనం ఒక సైనికుల్లాగానే పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత, దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా, ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి, ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 కోటి మంది, 2 కోట్ల మంది, మన రజనీ గారు చెప్పాల మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది నాకు, గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే. చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా, అత్తనే. అదే కదా, అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతా ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని, ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. వస్తున్నారు యాక్టర్ అని చెప్పారు. నిజమే అనుకుందామే. తీరా ఎలక్షన్లు వచ్చి 9 నెలల ముందుకు జరిపారు. అయినా కూడా ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు, చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు, సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు ఎన్టీఆర్ గారికి. అంటే ఇతని బీరాలు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఇందిరాగాంధీ
ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి, మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను, అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భార్యను అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు, భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఏది మన ఒంటె ప్లస్ ఎడారి. ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు ఒంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే, పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. సేమ్ ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. ఒంటే ఈ చంద్ర ఎడారి వంటే. అట్లాగే నా విషయం చెప్తా వినండి. మా పెళ్లికి ముందు బ్రహ్మాండమైన గొడవ, మామూలు గొడవలు చేయలేదు అతను. ఎన్ని విధాల తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు 5-6 లక్షల మంది జనం తిరుపతిలో ఆ రోజు. ఆయన చెప్తూ, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక స్త్రీ నన్ను కాపాడింది, నన్ను ప్రాణాలు రక్షించింది, ఆమె ఒప్పుకుంటే ఆమెను మీ అందరి సాక్షిగా వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన నన్ను పిలిచారు, కమాన్ అండ్ అయాస్ లక్ష్మి అన్నారు. నేను లేచాను కుర్చీలోంచి వెళదామని, అంతే లైట్లు బంద్, మైకులు బంద్. ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. తీరా చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొత్తం బంద్ చేసేసాడు. అంటే మా అనౌన్స్మెంట్ను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మా పెళ్ళిని అంత తిరస్కరించాడు కదా. ఒకరోజు మెల్లగా వచ్చాడు కర్నూలు బై ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఇతని స్వభావం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అవసరమైతే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే ఇట్లాంటి నీచ రాజకీయవేత్తని రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా మనం చూడలే. పూజ్యులు సహృదయులు మన సజ్జల గారు చాలా బాగా చెప్పారు ఇతని గురించి. ఎందుకంటే ఎంతమంది మారీచులు కూడా ఇతని ముందు చాలరు. నేను చెప్తాను, ఎందుకంటే ఇతను కుంభకర్ణుని పక్కన పెడదాం, ఎందుకంటే ఈ అవినీతిలో కుంభకర్ణుడే ఇతను. అదేవిధంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అనే రాక్షసులు ఉండేవాళ్ళు, వాళ్ళకంటే కూడా మించిపోయిన రాక్షసుడు ఎలాగో నా అనుభవాలు నేను చెప్తున్నాను. ఒకరోజు మెల్లగా రామచంద్రరావు అని లాయర్ గారి ద్వారా ఫోన్ చేయించి, మిమ్మల్ని కలవాలంటున్నాడు మీ అల్లుడు అని. అప్పటి వరకు మేము మొహం కూడా చూసుకోవాలా, మాట్లాడుకుని కూడా మాట్లాడుకోవాలా, ఎందుకంటే వాళ్ళంతా ఎగనెస్ట్గా ఉన్నారు, మా పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని. అప్పుడంటే ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారని, సరే రమ్మనండి అన్నాము. వచ్చాడు, మెల్లగా వచ్చాడు. వచ్చి ఇలా చేతులు నలుపుకుంటూ కూర్చోండి అని చెప్పి నేను మర్యాద కుర్చీ చూపించాను. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అత్తగారు అంటాను అన్నాడు. అమ్మయ్య, అది ఎంత పెద్ద ఆనందం! అంతకంటే ఆనందం ఏముంది నాకు. ఈ కుటుంబం నన్ను కలుపుకుంటుందని ఎంత సంతోషపడిపోయి, రా బాబు రా అల్లుడు కూర్చోండి, టీ తాగుతారా, టిఫిన్ పెట్టించమంటారా అని మర్యాదలన్నీ చేశాను నేను. అవన్నీ కాదు, నాకు ఒక హామీ ఇవ్వాలి మీరు అన్నాడు. ఏంటి బాబు అంటే, ఏం లేదు, మా మామగారు నన్ను పార్టీ నుంచి వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే అది జరిగింది నాకు తెలియదు. యాక్చువల్లీ కర్నూలు బై ఎలక్షన్లో చాలా మోసం చేశాడు. అంటే పార్టీ ఓడిపోవటానికి ఇతను తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి. ఇది తెలిసి ఈ రిపోర్ట్ చూసి ఎన్టీఆర్ గారు ఇతన్ని పిలిచి మందలించి, నువ్వు అసలు వెళ్ళిపో, పార్టీలో వద్దు అని చెప్పి అతన్ని బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ గొడవ నాకు అసలు తెలియదు.
కానీ ఈయన నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, మామగారికి నా మీద కోపం వచ్చింది, మీరు ఇప్పుడు మా అత్తగారు కదా ఆ స్థానంలో ఉన్నారు, అందువల్ల దయచేసి మీరు ఈ టైంలో మనకి ఎలక్షన్ రాబోతున్నాయి, ఈ టైంలో నేను అవసరం ఉండటం అనేది చాలా అవసరం, ఎంతో సేవ చేశాను, పార్టీ కష్టపడ్డాను, మీరు ఎట్లయినా ఆయన కన్విన్స్ చేసి నన్ను పార్టీలో కొనసాగేటట్టు చూడండి. అసలు అతను అదే వ్యక్తి ఎంత భయంకరంగా, నిజంగా ఆ రోజు ఎన్టీఆర్తో నేను చాలా తిట్లు తిన్నాను. నేను నీకు అర్థం కావట్లేదు లక్ష్మి, వీడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత విశ్వాస ఘాతకుడో, అట్లాంటి వాడిని మళ్ళా నువ్వు పార్టీలో తీసుకోమంటున్నావు. నేను అన్నీ పరిశీలించే ఇతను పార్టీ బయటికి పంపించేస్తున్నాను, అందువల్ల ఇతని తరపు నువ్వు రికమెండేషన్ చేయొద్దంటే నా బాధ ఒకటి, అత్తగారు వచ్చింది, పెళ్ళయింది, తర్వాత అల్లుండి బయటికి పంపించిందని ఎక్కడ అనుకుంటారని భయం ఉంటుంది కదా నాకు కూడా. రాగానే కుటుంబంలో చిచ్చు పెట్టింది ఈమె అని చెప్పి లేనిపోని అన్ని ఎక్కడ మాట్లాడతారో, ఎలక్షన్లో ఇది ఎఫెక్ట్ అవుతుందేమో నేను భయపడి నేను చెప్పాను, ఏమండి ఒక్కసారి నా కోసం అతన్ని యాక్సెప్ట్ చేయండి, అతన్ని తీసుకోండి పార్టీలో, ఇంకా అట్లా జరగకుండా చూస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశా. అంతకుముందు జరిగింది ఏంటంటే, ఈయన నాతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నేను ఒకటే చెప్పాను, బాబు నాకు ఒక్క ప్రామిస్ చేయండి, నేను మీ మామగారికి నేను నచ్చ చెప్తాను, కానీ నాకు ఒక్క మాట ఇవ్వండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడవునని చెప్పి నాకు మీ కొడుకు మీద ప్రమాణం చేసి మాట ఇవ్వండి అని అడిగాను. నేను కొడుకు మీద మా ప్రమాణం చేసి ఇవ్వమంటే, దుర్మార్గుడు నిజంగా ఏ పాపాన పోతాడో మనకు తెలియదు, కానీ చేతిలో చెయ్యేసి ఆ నీచుడు ఆ చెయ్యి ముట్టుకున్నందుకు కూడా పాపమే నిజంగా కూడా. రోజు అలా చేతిలో చెయ్యేసి, అమ్మ నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎన్టీఆర్కి నేను ఎప్పుడు ద్రోహం చేయనని చెప్పాడు. అలాంటి నీచుడు ఏం చేశాడమ్మా, మామూలు వెన్నుపోట అది, ఎంత దారుణమైన వెన్నుపోటు అంటే, ఎన్టీఆర్ మాకు అందరం కూడా మేము శ్రీకాకుళం జిల్లా పర్యటనకి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వైస్రాయ్ హోటల్లో రామోజీయను ఇతను కలిసి మరి ఎమ్మెల్యేలకి విషయం ఏంటని చెప్పకుండా వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ అందరికి కూడా ఈ లిక్కర్ సిండికేట్ను వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆశ పెట్టి ఎవరికి ఏం కావాలని చెప్పి ఒక కుటిలమైన కుట్ర రాజకీయాలు చేసి యనమల రామకృష్ణుడిని ఒక ప్రైవేట్ హెలికాప్టర్ లేకపోతే విమానము దాంట్లో పిలిపించి ఒక రూమ్లో పెట్టి ఎమ్మెల్యేలు అందరి చేసి సంతకాలు చేయించి, అందరూ లేరు, అన్ని ఫోర్జరీ సంతకాలతో గవర్నర్కి పంపించారు. గవర్నర్ కూడా ఆ రోజు కుమ్మక్కైపోయాడు. అంటే వ్యవస్థల్ని ఎంతగా మేనేజ్ చేస్తాడు ఈ వ్యక్తి అనేది అతి దారుణమైన, అతి భయంకరమైన వ్యక్తి. ఇతని అధికారం ఎందుకు అంటే సంపాదించడం కోసం. 2 ఎకరాల్లో ఉండే పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాకాడంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి, ప్రజల నుంచే కదా. ఈరోజు కూడా మనం చూస్తున్నాం అతని కేసులు, ప్రైవేట్ కేసులు కూడా ప్రజల సొమ్ము తీసుకెళ్లి అతను లోద్రాకి ఇస్తా ఉన్నాడే. అంటే ఎంత దారుణంగా ప్రజల సొమ్మును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ఎన్టీఆర్ కొడుకులకు అబద్ధం చెప్పాడు. కూతుళ్ళు సరే, వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులు. మొదటి నుంచి పురంధరేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు కూడా మాకు ఎగనెస్ట్గానే మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులేయించాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి అభిమానధనుడు, ఎన్టీఆర్ లాంటి మరి గౌరవం ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ఇట్లాంటి అవమానాలు తట్టుకోలేడు, గుండె ఆగిపోతుందని అతనికి తెలుసు. అప్పటికే ఆయనకి చాలా ఒకసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత షుగర్ 30 ఏళ్ళు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇన్ని వ్యాధులు ఉన్నటువంటి మనిషిని మానసికంగా అవమానం చేస్తే అతను తట్టుకోలేక అతను చనిపోతాడని తెలుసు. అలాగే నీచుడు క్షుద్ర పూజలు కూడా చేయించాడు ఈయనకు వ్యతిరేకంగా. అంటే ఇలాంటి వాడు సమాజ వ్యవస్థలో ఎక్కడైనా మనం చూసామా? ఒక అవకాశం ఇచ్చి, పిల్లనిచ్చి, నీకు అంత గొప్ప స్థానం ఇచ్చి చేస్తే చివరికి నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక మహానుభావుడిని, తెలుగు తేజం అనుకునే వాడిని ఆ విధంగా చెప్పులేసి అవమానం చేస్తే ఆ రోజు అన్నారు ఎన్టీఆర్ గారు, లక్ష్మి ఈ రోజే నేను చచ్చిపోయాను, ఇంక భవిష్యత్తులో చనిపోయేది నామక అవుతుంది. ఎన్టీఆర్ ఇప్పుడే చనిపోయాడు, ఈ చెప్పులేసిన అల్లుడే నా మీద ఈ విధంగా చేశాడు పరాభవం అని. అలా తర్వాత ఆయన కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన తనకు జరిగిన అవమానాలన్నీ కూడా క్యాసెట్లో చేశారు, జామాత దశమగ్రహ క్యాసెట్ చేశారు.
అదేవిధంగా అదే ధర్మపీఠం అనే వీడియో ఉంది, ఆడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇతను చేసిన ఈ దుర్మార్గాలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్గా, నాకు తెలిసి మగవాళ్ళ కంటే మన ఆడవాళ్లే చేయగలరు. 10 మంది మగవాళ్ళ పెట్టి ఒక స్త్రీ అనుకుంటాను నేను. స్త్రీ అంటే అంత గొప్పది నా దృష్టిలో. అందుకనే నిజంగా ఏ పార్టీకి లేనటువంటి గొప్ప స్త్రీ శక్తి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన పార్టీ మహిళా శక్తి మీద నడుస్తుంది. రేపు ఎలక్షన్స్ కూడా నా అమ్మ ఒక్కటి మీ అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెల్లవారకు ముందే నేను చూసాను 94 మా ఎలక్షన్స్లో ఆడవాళ్ళు తెల్లవారు 10 గంటలకల్లా మొత్తం మహిళలు 60% ఓట్లు వేసేసారు. అంటే అప్పుడే యా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక సామాజిక విప్లవం అమ్మ. ఇంతవరకు చరిత్రలో ఎవరు ఇటువంటి విప్లవాన్ని తీసుకురాలేదు. నేను ఎన్నో చూసా. 30 ఏళ్ళు ఇక్కడ 2 ఏళ్ళు వెన్నుపోటు అన్నారు, కానీ 32 ఏళ్ల వెన్నుపోటు నేను చూసా. ఇది 2 ఏళ్ళు ప్రజలకు చేసింది, నాకు 32 ఏళ్ల వెన్నుపోటు, నాకు మా ఆయనకు కూడా. అందువల్ల ఇట్లాంటి వ్యక్తి ఏంటంటే దేనికైనా దిగజారుతాడు. అతనికి సిగ్గు శరము ఏ విధంగా లేదు. ఆ కొడుకును కూడా అట్లాగే తయారు చేశాడు. వాడికి ఏమి రావు అంటే నా రాదు. వాడికి ఏ ఒక్క క్లాసు వాడు పాస్ అవ్వలే నాకు తెలిసి. 7th క్లాస్ కూడా ఎవరితోనో పరీక్ష రాయించి ప్రమోట్ చేశారు. అన్నీ 10th క్లాస్ అట్లే చేశారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కొన్నారు. ఏది ఇది ష్యూర్. ఎందుకంటే ఎవరు ఆయన సత్యం రామలింగరాజు గారు 60 కోట్లు కట్టి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్, వాళ్ళకి ఏదో అప్పుడు యూనివర్సిటీకి అవసరం వచ్చింది డబ్బు, వేరే ఏదో విభాగం పెట్టుకోవడానికి. ఆ టైం చూసి ఇతను ఆ సర్టిఫికేట్ కొని ఇచ్చారు. నెక్స్ట్ వెంటనే ఇతను అప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్తో బాగా స్నేహం చేసేవాడు కదా చంద్రబాబు. ఆ వరల్డ్ బ్యాంకులో ఈ కొడుకు ఉద్యోగం వేయించాడు లోకేష్కి. కరెక్ట్గా వారం రోజులు తిరగకుండానే, బాబు నువ్వు చాలా మహామేధావి, మా వరల్డ్ బ్యాంక్ మించిపోయింది నీ మేధస్సు, మేము తట్టుకోలేం బాబు, నువ్వు వెళ్ళిరా ఇంటికి అని చెప్పి పంపించారు. అంటే ఏమీ తెలియదు. ఒక్క సబ్జెక్ట్ 5 నిమిషాలు మాట్లాడమనండి. ఇట్లాంటి పనికిమాలిన వాడిని తీసుకొచ్చి రేపు మన మీద ముఖ్యమంత్రిగా రుద్దాలంటే మనం అందరం ఊరుకోవాలా? ఈ రాష్ట్రం భరించాలా? ఈ దుర్మార్గుల్ని, ఈ కుటుంబాన్ని మనం భరించాలా? పెట్టింది ఒకరు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు. ఆయన ప్రాణాలు తీసినటువంటి ఈ నీచుడు మళ్ళీ వీడి కుటుంబాన్ని తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దుతుంటే మనం సహించాలా? ఒక పక్కేమో మహానుభావుడు, నిజంగానే ఒక అంబేద్కర్, ఒక గాంధీ గారి ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? గాంధీ గారి ఆశయం ఒకే ఒకటి ఉంది, దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. అంటే ఉమెన్ ఇండిపెండెంట్ కావాలి అంటే ఉంటేనే అక్కడ నిజమైన నాగరికత పరిఢవిల్లుతుంది. అట్లాంటి దాన్ని అక్షరాల అమలు చేసినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మహిళలకు వెన్నుపోటు పడుస్తూ, మహిళలను కించపరుస్తూ, అడుగడుగున మన మీద ఏంటి వాళ్ళు చేసేది? అస్తమానం మన క్యారెక్టర్ అసాసినేషనే కదా. ఏ మహిళ అయినా ధైర్యంగా వచ్చి ముందు మాట్లాడితే వెంటనే ఆమెకి వెళ్ళిపోతాయి, మెసేజ్లు వెళ్ళిపోతాయి. అలాగే వాళ్ళ పచ్చ మీడియాలో, లేకపోతే వాళ్ళ ఐటీబీలోనో, ఏదైది ఐటీడీపీలోనో ఇక వాళ్ళ ఎంత హీనంగా మనల్ని చిత్రీకరిస్తారంటే, ఎన్టీఆర్ భార్యనే కదా, పెద్దదాన్నే కదా నేను, అయినా గౌరవం కూడా లేకుండా వాళ్ళ ఐటీడీపీలో ఎంత హీనంగా నా పోస్టులు ఉంటాయంటే, అట్లా మహిళల్ని కించపరిచే ఈ దరిద్రపు జాతి మనకు అవసరమా ఆంధ్రప్రదేశ్కి? దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మనకు పౌరుషం ఎక్కువ ఉంది, స్వాభిమానం ఉంది. మన స్వాభిమానాన్ని నిలబెట్టి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా నేనమ్మ, ఏ తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఆ పార్టీని గెలవటానికి 258 సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర కృష్ణుడికి సత్యభామలాగా ఆ రోజు నేను పోరాటం చేసి గెలిపించగలిగాను. ఎందుకంటే ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నారు, నేను మాట్లాడి ప్రజల్ని ఇంప్రెస్ చేసి. అట్లాంటి నన్ను ఆ పార్టీ ఎంత అవమానంగా బయటికి పంపేసింది. దిక్కు లేకుండా ఒక హీన స్థితిలో, నిజం చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బందులతో ఎట్లా పోవాలో, అర్ధరాత్రి ఇళ్ళు ఖాళీ చేయించేశారు నన్ను. అర్ధరాత్రి రోడ్డు మీద 2 రోజులు ఉన్నానమ్మా నేను. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు 10 లక్షలు పంపించి, అమ్మా ఏదన్నా ఇళ్ళు చూసుకోండి అని చెప్పారంటే, మా బాలేదు
ఎందుకు నేనే చెప్తున్నా అమ్మా, నిజంగా బాలయ్య ఈరోజు పాపం తిరుగుతున్నాడు అంటే, సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారే కారణం నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే అదే ఇద్దరి మీద ఆయనే కాల్పులు డైరెక్ట్గా జరిపాడు. తర్వాత ఒక గార్డును చంపేశారు ఆ ఇంట్లోనే. ఇన్ని జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో. అవునమ్మా, నేను కూడా కలిసి అన్నా కలిసి మా కుటుంబ గౌరవం కాపాడండి, వాడు ఏదో పిచ్చాడు, నిజంగా మెంటల్గా ఆడేవాడు, వాడు మెంటల్గా ఆడేవాడు. ఇప్పటికీ వాడికి ఏమీ తెలియదు, అందుకే వీడు ఆటలు సాగుతున్నాయి, చంద్రబాబు ఆటలు సాగుతా ఉన్నాయి. అంటే పాపం అన్న ఎంత దయదలిచి ఆ కుటుంబ గౌరవం, మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉన్నాం మేము నిజంగా చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా జీవితాన్ని కూడా గౌరవప్రదంగా పార్టీలో తీసుకొని మంచి పోస్ట్ ఇచ్చి, తర్వాత నామినేషన్ అకాడమీ చైర్పర్సన్ చేసి ఇంత గౌరవాన్ని కల్పించిన, మరి ఎంత కృతజ్ఞత నాకుందో ఈ కుటుంబం పట్ల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే అమ్మ, ఆయనకు ఆయన నిజంగా మహిళా పక్షపాతి, మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహా వ్యక్తి ఆయన తప్పకుండా ఆయన గవర్నమెంట్ మొన్న వచ్చింది, కానీ మనం తెలుసుకోకుండా వాళ్ళ మోసం వల్ల మోసపోయాము. ఈసారి అలా జరగకుండా నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మా మహిళల్నే ఎక్కువ మందిని పెట్టండి మీరు బూత్ కన్వీనర్లుగా. ఎందుకంటే నడుము బిగించి చెంగు కట్టి నడుము దోపేసి మేమందరం కూడా ఫైట్ చేస్తాము, మనం ఎవడొచ్చినా సరే. అదే కదా, ఎస్, మనదే ఎక్కువ బాధ్యత. రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటే మహిళలే ఎక్కువ బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను సవినయంగా తెలియజేస్తూ, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని వివరించారు. మీకు